వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్. నేను మీ శివప్రసాద్. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఉన్నాం. సంక్రాంతి వచ్చిందంటే చాలు గోదావరి జిల్లాలో ప్రత్యేకంగా అతిథులు వచ్చేది మాత్రం ఇక్కడికి కోడి పందాలను చూడడానికి. గోదావరి జిల్లాలో పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో ఇది ఏళ్ల నాటి సాంప్రదాయం. దీన్ని అడ్డుకోవాలని యత్నించిన కాకీలు కూడా ఎప్పుడు కూడా దీనికి కోడితో పోటీ పడిన కాకీలు ఎప్పుడూ ఓడిపోతూనే ఉన్నాయి. సంక్రాంతి 3 రోజులు సాంప్రదాయాలకు అతీతంగా, సాంప్రదాయాలకు అనుగుణంగా కూడా ఈ కోడి పందాలు నిర్వహణ జరుగుతుంది. సాంప్రదాయంలో అయితే కోడికి కత్తి కట్టి పోరాటం చేయకూడదు. అలా అని ఉత్తి పందాలు వేయడానికి మాత్రం ఇక్కడ పందెం రాయుళ్ళు సిద్ధంగా ఉండరు. ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ ముఖ్యమంత్రి ఉన్నా వారిని ఒప్పించి ఈ 3 రోజులు మాత్రం కోడి పందాల నిర్వహణ ఖచ్చితంగా జరిగి తీరుతుందని చెప్పాలి. ఇప్పటి వరకు గత 20 ఏళ్ల నుంచి కూడా కోర్టు తీర్పులు వచ్చినా సరే ఏ రోజు కోడి పందాలు ఆగిన పాపన పోలేదు. ఈ 2 జిల్లాల్లో అయితే వందలాది బరులు ఏర్పాటు చేస్తుంటారు. ఇప్పుడు మన తాడేపల్లిగూడెం మండలం, రూరల్ మండలం పెద్ద తాడేపల్లి సమీపంలో ఏర్పాటు చేస్తున్న బరిని మీరు చూడవచ్చు. ఇటుపక్క ఈ భారీ భారీ సిమెంట్ స్తంభాలతోటి మెరకను పూడ్చి భారీ స్థాయిలో ఇక్కడ కార్ పార్కింగ్ కావచ్చు, వందలాది కార్లు వచ్చినా, వెహికల్స్ వచ్చినా పార్క్ చేసుకునేలాగా ఫుల్ సెక్యూర్డ్ గా ఇక్కడ బరిని ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా మీరు చూడవచ్చు. ఇంత ఈ బరి నిర్వహణ అయితే ఆ ఎంత కష్టతరంగా ఉన్నా కానీ ఇక్కడ ఇక్కడ కూడా లక్షల్లో కాదు కోట్లలో కూడా పందాలు చేతులు మారే అవకాశాలు పూర్తిగా కనబడుతున్నాయి. ఇక్కడ వచ్చిన వారికి భోజన ఏర్పాట్లతో పాటు మందు, విందు అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ బరిలోనే ఉండేలాగా నిర్వాహకులు జాగ్రత్త పడుతూ ఉంటారు. అయితే గతంలో అయితే ఈసారి పందాలకు నిర్వహణ లాస్ట్ మినిట్ వరకు, అంటే లాస్ట్ మినిట్ భోగి రోజు ఉదయం 11 గంటల వరకు కూడా పోలీసులు పందాలు జరగకుండానే నిర్వహించడం, ఏర్పాట్లు చేయడం జరిగేది. అయితే ఈసారి మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ పందాల పైన పెద్దగా ఆసక్తి చూపుతున్నట్టుగా లేదు. ఎప్పుడు కూడా బైండ్ ఓవర్ కేసులు కావచ్చు, లేదంటే ఈ కోడి కత్తులు, కోళ్ల పెంపకందారులను బైండ్ ఓవర్ చేసి నిలువరించే పరిస్థితి, ముందస్తు అరెస్టులు చేసే పరిస్థితి ఉండేది. ఈసారి రేపు ఎల్లుండిలో పందాలు మొదలవనున్న సందర్భంలో ఇప్పటి వరకు కనీసం ఎటువంటి పాత్రికేయ సమావేశం కానీ, ఎటువంటి హెచ్చరిక బోర్డులు కానీ లేకపోవడంతో ఈసారి పందాల నిర్వహణ పైన అంతగా అడ్డంకులు లేవనే చెప్పాలి. అది కూడా ఎన్నికల కోడ్ కూడా వస్తుండడం, రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ ఏదైతే ఉన్నదో వాళ్ళ వ్యూహాల అనుగుణంగానే ఎవరిని ఇబ్బందులు పెట్టకూడదు, ఎవరి సాంప్రదాయాలను వాళ్ళని కొనసాగించే పరిస్థితి చేద్దామన్న దృష్టిలో అధికారులకు ఆదేశాలు వచ్చాయా అనేది కూడా మనం చూడాల్సింది. అయితే ఈసారి పండగకి మాత్రం కోడి పందాలు మాత్రం గట్టిగానే జరుగుతాయనేది మాత్రం ఇప్పటి వరకు ఉన్న సమాచారం. చూస్తూనే ఉండండి ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్. సబ్స్క్రైబ్ చేయండి ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్.